సభ్యులకు వారి అభిమానులకు అందరికీ మొట్టమొదటిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీడెవడో వీడికి అర్హత ఏంటి వీళ్ళ పక్కన కూర్చునేది అనేది మీలో కొంతమంది మనసులో అక్కడక్కడ తెలుస్తుంటుంది. గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన సినిమాల్లో నటించడం ప్రారంభించిన తర్వాత ఇల్లు కూడా కట్టుకోవాలి అప్పటికి. కానీ నా ఊరు ఇక్కడ నేను చదువుకోలేకపోయానని చెప్పని ₹1,00,000 1950 సంవత్సరంలో ₹1,00,000 విరాళం ఇచ్చి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల కట్టించారు. అప్పుడు ఎకరం పొలం గుడివాడ ప్రాంతంలో 2,000, తర్వాత బస్తా ధాన్యం ₹10. అటువంటి రోజుల్లో ₹1,00,000 ఆయన ఇచ్చి కట్టించారు. అందులో విశేషం ఏంటంటే ఆయన దగ్గర 40,000 ఉన్నాయి. 75,000 అప్పు తీసుకుని ఆ మొత్తం 1,00,000 గుడివాడ కలిగించారు. అప్పట్లో గుడివాడలో చాలా జమీందారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. 1962లో ఓటుకి ₹100 ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ అది. అటువంటి చోట జమీందారులు భూస్వాముల నుండి కూడా ఎవరు ఇటువంటి మంచి ఆలోచన చేయరా, ఒక నాగేశ్వరరావు మాత్రమే చేశారు. తర్వాత ఆయన రెండో పార్శ్వం నటుడుగా అద్భుతం, మీ అందరికీ నాకంటే ఎక్కువ బాగా తెలుసు. అందుకే అది కాకుండా రెండో పార్శ్వం ఏంటంటే ఆయన ఇవాళ జన్మభూమి అని మనం అనుకుంటున్నాం. ఈ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన 70 సంవత్సరాల క్రితం అనుకుని గుడివాడలో అక్కినేని నాగేశ్వర కళాశాలకి ₹1,00,000, వాళ్ళ ఊర్లో ఒక స్కూలు, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 40,000, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 40,000, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ 40,000, మద్రాసు యూనివర్సిటీకి ₹40,000 చొప్పున ఆయన ఆలోచించారు. అంతేకాకుండా గుడివాడలో విజయవాడలో నుండి ఆంధ్ర లయోలా కళాశాలలో ఆయన అప్పట్లో మళ్ళీ 20,000 ఇచ్చి ఇప్పుడు కూడా ఎవరైనా గుడివాడలో విజయవాడలో లయోలా కళాశాలకి వెళ్తే అక్కినేని ప్రిన్సిపాల్ గారు రూమ్ పైన అక్కినేని నాగేశ్వర పేరు రాసి ఉంటుంది అన్నమాట. అటువంటి పనులు చేశారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ బుడమేరు వచ్చి మనకు విజయవాడ అంతా మునిగిపోయింది. అప్పుడు గుడివాడ మునిగిపోయేది బుడమేరు వస్తే. తర్వాత అక్కినేని నాగేశ్వర గ్రామం నుంచి ఏలూరు వెళ్ళాలంటే, పశ్చిమ గోదావరికి వెళ్ళాలంటే 15, మళ్ళీ హనుమాన్ జంక్షన్ 15, మళ్ళీ అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఆయన ఒక వారధి కట్టించారు. అక్కడ బుడమేరు మీద వంతెన కట్టించారు నాగేశ్వరరావు గారు. వంతెన కట్టించి ఆ బుడమేరు గట్లు వేయించడంతో ఇవాళ మేము విజయవాడలో మునిగిపోకుండా గుడివాడలో హాయిగా ఉన్నాం. అది నాగేశ్వరి పుణ్యం అని చెప్పని మీకు మనవి చేస్తామన్నా. అక్కినేని నాగేశ్వరరావుతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. వారు చైర్మన్గా ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను విద్యార్థి నాయకుడిని. అయ్యా చైర్మన్ గారు మేము కలుస్తామని అంటే మా ప్రిన్సిపాల్ గారు లెక్చర్లు భయపడ్డారు. వీడు విద్యార్థి నాయకుడు, వీడు పిచ్చి మాటలు చెప్తాం ఆయన దగ్గర మా మీద అని చెప్పి నాకు లేదు అన్నారు. నాగేశ్వరకి ఈ విషయం తెలిసింది. రమ్మండి రమ్మండి మమ్మల్ని విద్యార్థి నాయకుడిని పిలిపిస్తే ఏంటి మీకు ఏం కావాలి అంటే, మాకేం అవసరం లేదు సార్, మీ కాలేజీ కట్టించారు, మాకు మీరు కనుక ఈ కాలేజీ ఇక్కడ కట్టించకపోతే నాబోటి వాళ్ళు గుమస్తాలుగా మిగిలిపోవడం, ఇంటికాడ తిని భోజనం చేసి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు, చేశారు. మరి ఎందుకు ఏంటి అన్నారు. ఏం లేదు సార్, మాకు చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు, సైకిల్ మీద డబుల్స్ వస్తే కాలేజీకి పోలీసులు పట్టుకుంటున్నారు సార్ అన్నా నేను. అదేంటి అని అమ్మటే డిఎస్పీని పిలిచారు. అక్కడే పిలిస్తే డిఎస్పీ వచ్చాడు. వచ్చే ఏమయ్యా ఎందుకు పాపం స్టూడెంట్స్ కదా, కాలేజీకి వెళ్ళేవాళ్ళు డబుల్స్ ఎక్కినా కానీ మీరు ఏమో కాలేజీ అనగానే మీరు అని వదిలేయాలని చెప్పి అన్నారు. అంటే ఆయన ఉన్న డిఎస్పీ తెలివితేటగా సార్ మీరేమో ఇద్దరని చెప్తున్నారు, ముగ్గురు ఎక్కుతున్నారు సార్ ఎహమాలా అని చెప్పన్నాడు. అప్పుడు నాగేశ్వరు మరే ముగ్గురు ఎక్కమన్నాడు, ఎందుకంటే ఈయన పడితే మీ తల్లిదండ్రులు బాధపడతారు అంటే అంత ఇదిగా ఉండేవాడు ఆయన. ఇంకా చాలా సునిశ్చితమైన హాస్యం ఏంటంటే నాగేశ్వరికి అద్భుతమైనటువంటి కోనియాక్ అంటే మహా ఇష్టం ఆయనకి. ఆయన విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా మా వెంకటరావు మామగారు విఎస్ ప్రసాద్ గారు ఇంట్లో ఉండేవారు. ఆయన విశాఖపట్నం వస్తే భోజనానికి డిన్నర్కి అంతా ఆయనతో ఉండాలి. పిలిచారు. ఒక రోజు నేను యూనివర్సిటీలో పాఠం చెప్పుకుని 1 గంటకి వెళ్ళా. అప్పుడు వాళ్ళిద్దరు మంచి కోనియాక్ తాగుతున్నారు. గ్లాస్ పట్టరారా అన్నారు. సార్ 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 అన్నారు. ఏంటి అన్నారు. పగలెందుకన్నా అంటే పగల తాగి నేను విఎస్ ప్రసాద్ గారు చెడిపోయామా, నువ్వు తాక్కుని గొప్పడవుతావు మాకంటే అన్నారు. అంటే అంత సునిశ్చితటువంటి హాస్యం, అంత ఆప్యాయత ఉండేటువంటి మహామనిషి. ఆయన గురించి నా సంగతి ఆయన తెలియదు కానీ బాబులు బాగా తెలుసు. అటువంటి సినిమాల గురించి నటన గురించి నేను మీతో మాట్లాడితే చాలా అవమానంగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికి బాగా తెలుసు నాకంటే. ఈ అదన పార్శ్వ ఇవాళ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన 70 సంవత్సరాల క్రితం నాగేశ్వర ప్రారంభించి ఆ విధంగా చేశారు. అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆయన ప్రచారం చేసుకోవాలి. నేను కాలేజీ కట్టించాను, లేకపోతే నేను అది చేశాను ఇది చేశాను, ఎప్పుడైనా ప్రచారం చేసుకోవాలి. ఆ ఊరికి చేశాను, ఈ ఊరికి చేశాను. ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన ఆర్థిక సహాయం చేశారు. తర్వాత అక్కడ ఈ చైర్మన్ కదా కాలేజీకి,
అపాయింట్మెంట్ విషయం వచ్చేటప్పటికి రికమెండేషన్లు వస్తాయి. అప్పట్లో వస్తే ఆయన ఒకటే మాట చెప్పారు, నా కళాశాలలో మంచి అధ్యాపకులే కావాలి తప్ప రికమెండేషన్ అనేది ఉండడానికి వీలు లేదని చెప్పని ఆయన చెప్పారు. తర్వాత కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు గ్రామాల్లో చదువుకుని వచ్చి కొంచెం టౌన్లో పెరిగిన కుర్రాళ్ళ కంటే కూడా స్పీడ్గా ఉండలేకపోవచ్చు, కానీ వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వండి, సీట్లు ఇచ్చి వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టించని చెప్పని అంత జాగ్రత్త తీసుకున్నాడు నాగేశ్వరరావు. ఇవాళ నేను ఇట్లా నుంచున్నాను అంటే ఒక గుమ్మస్తాగా మిగిలిపోకుండా పిహెచ్డీలు చేసి అది చేసి దాకా వచ్చామంటే కేవలం నాగేశ్వరరావు ఆ రోజున అక్కడ కళాశాల కట్టారు. తర్వాత గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకు ఉన్నటువంటి గౌరవం భారతదేశంలో ఏ కళాశాలకు లేదు. అది ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్, ఆయన పద్మ విభూషణ్. రామోజీరావు గారు గుడివాడ కాలేజ్ స్టూడెంటు, ఆయన పద్మ విభూషణ్. హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు పద్మభూషణ్, నేను పద్మభూషణ్. తర్వాత మన డెంటల్ డాక్టర్ గారు, ఇంకా 6 పద్మశ్రీలు, 2 పద్మభూషణ్లు, 2 పద్మ విభూషణ్ ఉన్నటువంటి కళాశాల అక్కినేని నాగేశ్వరరావు కళాశాల. ఈ గౌరవం భారతదేశంలో ఏ కళాశాలకి లేదని చెప్పి నేను మనం చేస్తాను.